అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనగానే ఎక్స్పీరియన్స్ లేని ఒక ఫ్రెండ్, గూగుల్, ఒక ఫార్మసిస్ట్, వీళ్ళంతా మనకి ఫస్ట్ సేవియర్స్ అయిపోతారు. వాళ్ళు ఇష్టం వచ్చిన డోస్ ఆఫ్ ఎంటీపీ పిల్ చెప్తారు, మనం వేసేసుకుంటాం. మా దగ్గరికి రీసెంట్గా వచ్చిన పేషెంట్స్లో ఏమేమి అయ్యాయంటే ఇన్కంప్లీట్ అబార్షన్స్ అయ్యాయి. బ్లీడింగ్ ఎంత అయ్యిందంటే ఆవిడకి ఇంట్లో ఎవరు చెప్పకపోయేసరికి 5 grams బ్లడ్ పడిపోతే మేము బ్లడ్ ఎక్కించి ఆమెను రివైవ్ చేయాల్సి వచ్చింది. ఇంకొక ప్రెగ్నెన్సీ, ఆవిడకి ఎన్ని వీక్సో తెలియదు, ఆమె ఇష్టం వచ్చిన డోస్ వేసుకొని వచ్చారు. అన్నెసెసరీగా పెయిన్స్లో లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయిపోయి అమ్మాయికి, ఆవిడ షీ ఆల్సో వెంట్ త్రూ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. అండ్ ఇంకొక పేషెంట్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉంది, ఈవిడ ఎంటీపీ పిల్ వేసుకొని వచ్చారు, ట్యూబ్ రప్చర్ అయిపోయి మేము వీ హ్యాడ్ టు డూ అన్ ఎమర్జెన్సీ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఇట్లాంటి విషయాలన్నీ అవుతున్నప్పుడు ఎంటీపీ అనేది ఒక డాక్టర్ ఇవ్వాలి, దానికి ఒక యాక్ట్ వచ్చింది. దేర్ ఆర్ గవర్నమెంట్ మనకి వీళ్ళు మాత్రమే ఇది చేయగలరు ప్రొసీజర్స్ అని స్పెషల్ పర్మిషన్స్ ఉన్న వాళ్ళే చేస్తున్నారు. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనగానే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు మీరు ట్రస్ట్ చేస్తుండొచ్చు వాళ్ళని, కానీ వాళ్ళకి ఇంత వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి ఇంత డోస్ వేసుకోవాలని తెలియదు. కాబట్టి మీరు ప్లీజ్ ఒక మెడికల్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ చేసి ఎన్ని వీక్స్కి ఎంత డోస్ వేసుకోవాలి, అసలు ప్రెగ్నెన్సీ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మీరు కొన్ని పిల్స్ తీసుకోవాలి. యూ కాంట్ టేక్ ఎంటీపీ పిల్స్ ఓవర్ ద కౌంటర్.